ఎంఆర్ఐ సిటీ అనేవి ఒక న్యూరోసర్జన్గా నేను చూసే మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్స్. కానీ చాలా మందిలో డాక్టర్ గారు ఎంఆర్ఐ ఒకసారి అయిపోయింది, మళ్ళీ సిటీ ఎందుకు చేస్తున్నారు అని డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఏ కండిషన్స్లో, ఎస్పెషల్లీ స్పైన్ ప్రాబ్లమ్స్లో మేము ఎంఆర్ఐ చేస్తాం, అలాగే సిటీని ప్రిఫర్ చేస్తాం. ఎంఆర్ఐకి సిటీకి డిఫరెన్స్ ఏంటి? ఈ టాపిక్ గురించి మనం ఇవాళ డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను మీ ఫేవరెట్ న్యూరోసర్జన్. అలాగే బ్రెయిన్ అండ్ స్పైన్ హెల్త్ టిప్స్ గురించి డీటెయిల్డ్గా ఇంకా సింప్లిఫైడ్గా వీడియోస్ తయారు చేస్తాను. తప్పకుండా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనము ఎంఆర్ఐకి సిటీకి డిఫరెన్స్ ఏంటి, ఎంఆర్ఐ ఎప్పుడు యూస్ చేస్తాం, ఎంఆర్ఐ తోటి ఎప్పుడు యూస్ అనేది మనం చేయలేము, అలాగే సిటీ ఎప్పుడు యూస్ చేస్తాము, సిటీ ఎందుకు అవాయిడ్ చేస్తాం, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఎంఆర్ఐ అనేది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఎంఆర్ఐ అంటే ఒక పెద్ద మ్యాగ్నెటిక్ కాయిల్లో పేషెంట్ని పడుకోబెట్టి దాంట్లో నుంచి డేటా తీసుకుని మనము స్టడీస్ చేస్తాం. ఎంఆర్ఐ అనేది మనకి సాఫ్ట్ టిష్యూ డయాగ్నోసిస్ లేదా సాఫ్ట్ టిష్యూ ఇన్ఫర్మేషన్ గురించి చాలా బాగా పనికొస్తుంది. స్పైన్ ప్రాబ్లమ్స్లో వచ్చేసరికి సాఫ్ట్ టిష్యూ అంటే నరాల కండిషన్ ఎలా ఉంది, కండరాల కండిషన్ ఎలా ఉంది, లోపల ఏదన్నా ట్యూమర్స్ ఉన్నాయా లేదా లోపల డిస్క్ ఎలా ఉంది అనేది ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తుంది. సో ఎంఆర్ఐ ఒక అడ్వాంటేజ్ వచ్చేసి దీంట్లో రేడియేషన్ అనేది అస్సలు లేదు. సో ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పినట్టు సాఫ్ట్ టిష్యూ ఏదైతే మనకి నొప్పిలు వస్తున్నాయో ఆ సాఫ్ట్ టిష్యూ ప్రాబ్లమ్స్ అనేది యూజువల్గా మనకి నడుములో ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రాబ్లం లేదా ట్యూమర్స్ లేదా ఇన్ఫెక్షన్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని డయాగ్నోస్ చేస్తానికి ఎంఆర్ఐ అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ కొన్నిసార్లు కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. అంటే ఎలాంటి పేషెంట్స్లో ఇలాంటి ఎంఆర్ఐస్ చేయలేము. సో నెంబర్ 1 వచ్చేసి మనకి ఆల్రెడీ పేషెంట్లో ఏదన్నా పేస్ మేకర్స్, హార్ట్లో పేస్ మేకర్స్ ఉన్నా లేదా లోపల ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్స్ ఉన్నా, ఉదాహరణకి బోన్లో ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్స్ ఉన్నా, బ్రెయిన్ లోపల ఏదైనా అన్యూరిజం క్లిప్స్ ఉన్నా ఇలాంటి ఎంఆర్ఐ అనేది చేయలేము. ఎందుకంటే ఈ ఎంఆర్ఐలో వెళ్ళంగానే ఇలాంటి మెటల్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉన్నప్పుడు అయ్యి ఆ ఆకర్షణకి ప్రాబ్లం అయ్యి అవకాశం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో క్లాస్ట్రోఫోబియా అంటాము. అంటే పేషెంట్స్కి ఒక క్లోజ్డ్ స్పేస్లోకి వెళ్తానికి చాలా భయం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్లో కూడా మనము ఎంఆర్ఐ అనేది చేస్తాం చాలా కష్టమైపోతుంది. వీళ్ళల్లో కొన్నిసార్లు మాత్రం మనము సెడేషన్ అంటే కొన్ని మందులు ఇచ్చి కొంచెం నిద్ర వచ్చేటట్టు చేసుకుని ఎంఆర్ఐస్ అనేది చేసుకుంటాం. రెండో మోడాలిటీ వచ్చేసి సిటీ స్కాన్. సిటీ స్కాన్ అనేది మనము ఎక్స్రే టెక్నాలజీ. దీంట్లో రేడియేషన్ అనేది మినిమల్గా ఇచ్చి ఎక్స్రే తోటి మనము బోన్ని చాలా బాగా స్టడీ చేయగలుగుతాం. స్పైన్లో వచ్చేసరికి మనకి సిటీ స్కాన్ అనేది ఏదన్నా స్పైనల్ ఫ్రాక్చర్స్ ఉన్నా కానీ లేదా స్పైనల్ బోన్స్లో ఏదైనా అలైన్మెంట్ ఇష్యూస్ ఉన్నా కానీ లేదా డిస్క్ అనేది క్యాల్సిఫైడ్ అయిపోయింది అని డౌట్ ఉన్నా కానీ ఇలాంటి సిటీ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు పూర్తిగా ఇస్తుంది. అలాగే కొన్నిసార్లు సర్జరీస్ ప్లాన్ చేసుకునే ముందు ఇలాంటి సిటీ తోటి ఇన్ఫర్మేషన్ ఉంటే కరెక్ట్ సర్జరీ టెక్నిక్ అనేది మనం బెటర్గా ప్లాన్ చేయగలుగుతాం. సో కాంట్రా ఇండికేషన్స్, ఇలాంటి సిటీ అనేది మనం సహజంగా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే సిటీలో మనకి రేడియేషన్ ఉంటుంది. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్లో లేదా ఏదైనా వేరే ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఇలాంటి రేడియేషన్ అవాయిడ్ చేయాలి అని ఉంటే ఈ సిటీ అనేది అస్సలు చేయం. సో ఎలాంటి కండిషన్స్లో ఎంఆర్ఐ ఇంకా సిటీ రెండు యూజ్ చేస్తాం. సో మెయిన్లీ మీరు తెలుసుకోవాల్సింది ఏదన్నా కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనకి నరాల కండిషన్, డిస్క్ కండిషన్ అనేది ఎంఆర్ఐ ఇస్తుంది. అలాగే బోన్స్ కండిషన్ అనేది సిటీ స్కాన్ ఇస్తుంది. కొన్ని కాంప్లెక్స్ స్పైన్ సర్జరీస్ ప్లాన్ చేసేటప్పుడు ఈ రెండిటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా అవసరం. అలాంటి పేషెంట్స్లో మనము ఎస్పెషలీ ఏదన్నా స్పైన్కి ఇంజురీ అయ్యి స్పైన్లో ఫ్రాక్చర్స్ అయిపోయినప్పుడు లేదా ఏదన్నా కాంప్లెక్స్ ఇన్ఫెక్షన్స్ మనకి రెండు నరాలని అలాగే వెన్నుపూస బొయికల్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు రెండు ఎంఆర్ఐ ఇంకా సిటీ చేసుకోవడం అవసరము అని చెప్పి పేషెంట్స్కి చెప్తూ ఉంటాం. సో ఫైనల్గా నేను సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే ఎంఆర్ఐ అనేది యూజువల్గా సర్జన్స్ ఒక ఫస్ట్ చాయిస్. ఎందుకంటే ఎంఆర్ఐలో మనకి సర్జరీ అవసరమా లేదా ఎలాంటి మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ బెటర్గా తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు సర్జరీ అవసరము అని డిసైడ్ అయినప్పుడు
సిటీ స్కాన్ అనేది మనకి బెటర్ క్లారిటీ ఎలాంటి సర్జరీ చేయాలి అనేది దాన్ని బట్టి ఇస్తుంది. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి డెసిషన్ అనేది మీ డాక్టర్ చాలా ఆలోచించాక ఇస్తారు. సో వాళ్ళని నమ్మి ఎలాంటి డెసిషన్, ఏ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలో అనేది వాళ్ళని సంప్రదించాకే తీసుకోండి. స్పైన్ హెల్త్ అనేది మనం మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. సో ఇలాంటి ఎంఆర్ఐ, సిటీ కనుక మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే అత్యవసర పరిస్థితుల్లోనే ప్రిస్క్రైబ్ చేశారు అని చెప్పి గుర్తించి తప్పకుండా మీ స్పైన్ హెల్త్ని టేక్ కేర్ చేసుకోవడం చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని ఫాలో చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.